హాయ్ అండి. నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వెజ్ సేమియా పులావ్. టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి. దీన్ని మనము బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా పిల్లల లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసి పెట్టినా కొంచెం కూడా మిగల్చకుండా కడుపు నిండా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడు మనకు వంట చేయడానికి ఓపిక ఉండదు కదండి. అలాంటప్పుడు ఇంట్లో ఉన్న కొన్ని వెజిటేబుల్స్ అలాగే కొద్దిగా సేమియాతో అప్పటికప్పుడు ఈజీగా చేసుకొని కడుపు నిండా తినేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి. నెయ్యి కరిగాక ఇందులోకి 1 కప్పు వరకు సేమియాని యాడ్ చేసుకొని ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సేమియాని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను నెయ్యి తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే నెయ్యికి బదులు ఆయిల్తో అయినా సరే చేసుకోవచ్చు. కానీ నెయ్యితో ప్రిపేర్ చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిదనమాట. ఇక్కడ చూడండి, ఇలా సేమియాని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరో టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ నెయ్యి కరిగాక ఇందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి. జస్ట్ ఒక 5-6 సెకండ్లు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు, అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఫ్రై చేయొద్దండి, జస్ట్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఇందులోని పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని కూడా ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది. తర్వాత ఇందులోకి మనము 3 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి బఠానీ యాడ్ చేసుకుందాము. అలాగే 1 మీడియం సైజు క్యారెట్ని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ రెండింటిని ఒక 2-3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇవి ఇలా కొంచెం సాఫ్ట్గా అయ్యాయి అన్నమాట. ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి 1 చిన్న సైజు బంగాళదుంపని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మరో నిమిషం వరకు వీటిని మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేయండి. ఇక్కడ మనకు ఈ ఆలు అనేది తొందరగా మగ్గిపోతుంది కాబట్టి ఫస్ట్ క్యారెట్ అలాగే బఠానీని కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఆలుని యాడ్ చేసుకున్నట్లయితే మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఈవెన్గా మగ్గుతాయి అన్నమాట. చూడండి, చక్కగా కుక్ అవుతాయి. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 చిన్న టమాటాని కూడా యాడ్ చేసుకోండి. చిన్నది తీసుకోండి, సరిపోతుంది. అలాగే 2 పచ్చిమిరపకాయలు, వీటిని మధ్యలోకి ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, టమాటా, వెజిటేబుల్స్ అన్నీ బాగా కలిసేలా చక్కగా కలిపేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసి గ్యాస్ని సిమ్లోకి టర్న్ చేసేసి జస్ట్ ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. ఇలా లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే మనకు ఈ వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్గా మగ్గిపోతాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఇలా లో ఫ్లేమ్ మీద మగ్గించుకున్నట్లయితే. ఇలా మగ్గించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనము స్పైసెస్ని యాడ్ చేసుకుందాము. ఫస్ట్ 1/4 టీ స్పూన్ కారం వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, నెక్స్ట్ 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే కొద్దిగా పసుపు, చిటికెడంత వేసుకోండి, సరిపోతుంది, ఎక్కువ వేయొద్దు. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ వెజిటేబుల్స్కి బాగా పట్టేలా చక్కగా కలుపుకొని మరో 2 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేయడం వలన ఈ స్పైసెస్లోని పచ్చితనం అంతా పోయి మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి. చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ని యాడ్ చేసుకుందాము. ఏ కప్పుతో అయితే మనము సేమియా తీసుకున్నామో సేమ్ కప్పుతో 2 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. 1 కప్పు సేమియాకి 2 కప్పుల నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతాయండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఇలా సాల్ట్ వేసిన తర్వాత మరోసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ నీళ్లు మరిగేంత వరకు వెయిట్ చేద్దాము. గ్యాస్ని అయితే హై ఫ్లేమ్లోకి టర్న్ చేసేయండి. హై ఫ్లేమ్ మీద అయితే తొందరగా మరుగుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకొని ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ సేమియా ఇందులో బాగా కలిసేలా
కలుపుకున్న తర్వాత ఇప్పుడు పైన మూత పెట్టేసి ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. అంటే ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలనమాట. మీరు కావాలనుకుంటే మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోవచ్చండి. ఇక్కడ చూడండి కరెక్ట్‌గా 5 నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత చూపిస్తున్నాను. మనకు ఈ సేమియా వాటర్‌నంతా అబ్జర్బ్ చేసుకుంది. మనం వేసిన వాటర్ కూడా కరెక్ట్‌గా సరిపోయాయన్నమాట. ఇలా 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్‌ని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసి సేమియాని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫైనల్‌గా సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాము. ఫ్లేవర్ చాలా బావుంటుందండి. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఇంకొకసారి ఈ కొత్తిమీర కూడా ఇందులో బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా స్లోగా కలపండి. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల వరకు దమ్‌కి పెట్టేసుకుందాము. ఇలా 2 నిమిషాలు దమ్‌కి పెట్టుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు పెట్టొద్దు. మళ్ళీ మాడిపోతుందనమాట. చూడండి ఇక్కడ 2 నిమిషాల తర్వాత నేను మీకు ఈ సేమియా పులావు చూపిస్తున్నాను. మనకు సేమియా ఎంత పర్ఫెక్ట్‌గా ఉడికిందో చూస్తున్నారు కదండీ! పొడి పొడిలాడుతూ మెత్తగా ఉడకకుండా ఇక్కడ ఎంత యమ్మీగా కనిపిస్తుందో. అలాగే దీన్ని ప్రిపేర్ చేయడం కూడా ఎంత ఈజీనో మీరే చూస్తారు కదండీ! సో తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు లేట్ ఎందుకండి, వేడివేడిగా సర్వ్ చేసేసుకుందాము. సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాల్టి రెసిపీ. నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్స్ మాకు ఎంతో సపోర్టివ్‌గా ఉంటాయండి. అలాగే ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.